కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. సో ఈరోజు కలెక్టర్ ప్రజావానికి చాలా మంది బాధితులు రావడం జరిగింది. సో ఒక ఫ్యామిలీ అయితే పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. పిల్లలు ఇద్దరు స్కూల్ బ్యాగులు వేసుకొని ఇక్కడ కలెక్టర్ ప్రజావాణి దగ్గర కూర్చున్నారు. మరి ఏమైందమ్మా అంటే మా మదర్ లోపలికి వెళ్ళారని చెప్తున్నారు. సో అమ్మ వచ్చింది. అమ్మ ఎందుకు వచ్చారు అసలు? మీరు పిల్లల్ని స్కూల్ నుంచి కూడా అలాగే బ్యాగ్స్ తీసుకొని వచ్చారు, ఏమైందమ్మా? మేడం మేము మాది కాజీపూర్ ఐలోన్పల్లి మేడం, మాది మా ఊరు. మా ల్యాండ్ వచ్చేసి ఉద్యానం గంగాధర మండల్ ల్యాండ్ మేడం. అయితే మాకు 40-50 సంవత్సరాల నుంచి ఉన్న తొవ్వ మేడం. మా ల్యాండ్ తొవ్వ ఉందని మేము ల్యాండ్ కొనుక్కున్నాం మేడం. మా పట్ట కాగితాలలో కూడా ఉత్తరం సైడ్ తొవ్వ అని ఉంది మేడం. కానీ ఎస్వేజీ కోరి వాళ్ళు అనే వాళ్ళు వచ్చి ఇప్పుడు మీకు ఇటు తొవ్వ లేదని తొవ్వ కట్ చేసిరు మేడం. ఇప్పుడు మాకు కనీసం చిన్న వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు మేడం. పొలం దున్నుకోరాదు. మేము ఒక రైతులం మేడం, వ్యవసాయం చేసుకుంటేనే బతకగలం, లేకపోతే మాకు ఇంకేం లేదు మేడం. మరి మీ ఊర్లో సర్పంచ్ ఉంటారు, ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరినీ కలవడం జరిగిందా? జరిగింది మేము సర్పంచ్ని కలిసినాం. ఎంఆర్ ఆఫీస్కి పోయి వెళ్ళండి చూడండి తర్వాత చూద్దామని అన్నారు మేడం. అందరినీ కలిసినాం. మేము అందరం రైతులం మేడం. నాకు పిల్లలకు మాకు ఆధీనం అదే మేడం. మాకు వ్యవసాయ భూమి తప్పితే ఇంకేం లేదు మేడం. ఏమంటున్నారమ్మా? మేడం అది కలెక్టరేట్కి వెళ్ళాలి చూద్దామని అంటున్నారు మేడం. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం. కాకపోతే మాకు తొవ్వ రావాలని మేమైతే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి మేడం. మేము ఒక 40 ఏళ్ళ నుంచి ఉంది మేడం ఆ త్రొవ్వ ఉందని మా అత్తయ్య మామయ్య వాళ్ళు భూమి తీసుకున్నారు. అన్నయ్య వాళ్ళు వీళ్ళందరం తొవ్వ ఉందని భూమి తీసుకున్నాం. ఇప్పుడు కబ్జా చేసి మాకు భూమి లేదు, మీకు తొవ్వ లేదు, ఏం చేసుకుంటారో చేసుకోరని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు మేడం. సార్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం మేడం? అది వీళ్ళ పక్కదే మా ల్యాండ్. అయితే మాకు కూడా అది మేము ఉన్నప్పుడు ఏంటంటే నార్త్ సైడ్ మాకు ల్యాండ్ అది తవ్వునని చెప్పేసి మేము ల్యాండ్ తీసుకున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ల్యాండ్ పర్చేస్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇప్పుడు ఏమైందంటే అవతల పక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఎస్వీజీ వాళ్ళు వాళ్ళ తర్వాత మా తర్వాత కొనుక్కున్నట్టున్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము సర్వే చేయించుకున్నాం. అది మ్యాప్లో ఇక్కడ రోడ్ కనిపిస్తలేదు సర్వేలో, అది మా పట్ట భూములు ఉండదు అని చెప్పేసి ఆ రోడ్ మొత్తం కొలా చేసింది. కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ ఎంఆర్ఓ మేడం వెళ్ళి కలవండి అని చెప్పేసి రాశాడు. ముందు కలవలేదా మీరు? లేదు, ఫస్ట్ టైం ఇది జరిగి 1 వీక్ అవుతుంది మేడం. 1 వీక్ అవుతుంది. 1 వీక్ కూడా 1 వీక్ అవుతుంది. ఓకే అండి, చూపెట్టాం మళ్ళీ తవ్వకాలు ఎన్నట్టు ఇట్లా జరుగుతున్నాయి సార్. మేము ఏం చేసినా అసలు ఆగట్లేదు సార్. ఆ జేసీపీలు కుప్లింగ్ల వాళ్ళకి చాలా ఉన్నాయి. మేము ఎంత అడ్డుకున్నా బండి అక్కడ 5 నిమిషాలు పెడితే అక్కడ డైరెక్ట్ వచ్చి అక్కడే తీసేస్తున్నారు మేడం. బండి మళ్ళీ పైకి వెళ్ళడానికి కూడా లేదు మేడం.